హాయ్ అండి. మై విత్ యాడ్ సభ్యులందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. రాంగ్ స్టెప్ వేయొద్దు. ఓకే. సో ఎందుకు ఇలా అంటున్నానంటే, నేను మీకు ఒక కార్తిక్ పిల్లయ్య గారు ద కేటీవీలో ఎక్స్ప్లెయిన్ చేసిన కొన్ని విషయాలు నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన కంపెనీకి మెయిన్ ఆపోజిట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అశోక్ శ్రీనిధి, ఆయన గురించి ఒక అప్డేట్ అనమాట. సో కొద్ది రోజుల క్రితం అశోక్ శ్రీనిధి అనేటువంటి వ్యక్తి మీద ఒక ముగ్గురు అటాక్ చేశారు. ఆ విషయం మీద మీడియా ముందుకి అశోక్ శ్రీనిధి వచ్చి ఆ ముగ్గురు మై విత్ యాడ్స్ మెంబర్సే నా మీద అటాక్ చేశారని చెప్పేసి ఒక సీసీటీవీ ఫొటోస్ అయితే చూపించడం జరిగింది. అలా సీసీటీవీ ఫొటోస్ చూపించి కేసు వేశాడు కంపెనీ మీద. ఓకే. అతన్ని అటాక్ చేసిన ముగ్గురులో ఒక వ్యక్తిని పట్టుకొని విచారించారంట. విచారిస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే, వాళ్ళ ముగ్గురు రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు, బైక్ మీద రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు అశోక్ శ్రీనిధి అడ్డంగా దూరినంట. మధ్యలో దూరినప్పుడు ఏం జరుగుతుందంటే, బైక్ వాళ్ళకి అర్థం అనేది అశోక్ శ్రీనిధికి తగిలిందంట. ఓకే. అర్థం తనకి తగిలింది. అప్పుడు మేము దిగి సారీ చెప్పాము. అంటే ఎవరు ఆ ముగ్గురు ఎవరైతే ఉన్నారో బైక్ మీద వెళ్ళిన వాళ్ళు, ఆ ముగ్గురు అశోక్ శ్రీనిధికి సారీ చెప్పారంట. ఆ బైక్ కారు నాకు అవగాహన లేదు, అర్థం తగిలింది, వాళ్ళు సారీ చెప్పారంట. అయినా కూడా అశోక్ శ్రీనిధి వినకుండా బూతులు తిట్టడం మొదలుపెట్టాడంట. అలా బూతులు మాట్లాడినప్పటికీ కూడా అశోక్ శ్రీనిధికి మళ్ళీ వీళ్ళు సారీ చెప్పారంట, ఎందుకంటే అర్థం తగిలింది కాబట్టి. అప్పటికి కూడా వినకుండా మరీ వల్గర్గా మాట్లాడేసరికి తనతో పాటు ఉన్న వ్యక్తి ఒక దెబ్బ తనను కొట్టాడు. ఎవరిని? అశోక్ శ్రీనిధిని కొట్టాడు. ఆ దొరికిన పర్సన్ జరిగినంత వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇలా జరిగిందని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. అప్పుడు పోలీసు వారు నువ్వు మై విత్ యాడ్స్లో ఉన్నావా అని అడిగితే ఆయన అసలు అదంటే ఏంటి, మై విత్ యాడ్స్ అంటే ఏంటి, నాకు తెలీదు అని చెప్పి చెప్పడం జరిగిందంట. అదేంటో నాకు తెలియదు అని చెప్పారంట. తర్వాత తనను మెజిస్ట్రేట్ ముందు నిలబెడితే మెజిస్ట్రేట్ వారు ఆ వ్యక్తి చెప్పిన విషయాలన్నీ విని తన సొంత పూచి మీద బయటికి వదిలేసాడంట. ఓకే. సో అంటే ప్రతి చిన్నదాన్ని తీసుకొని మై విత్ యాడ్స్కి ముడి పెడుతున్నాడు. ఎవరు? అశోక్ శ్రీనిధి. కాబట్టి అందరూ కొంచెం ఆలోచించి జాగ్రత్తగా వ్యవహరించండి అని అశోక్ శ్రీనిధి మన యొక్క కంపెనీ మెంబర్స్కి ఒక హెచ్చరికలాగా ఇచ్చాడు అనమాట. ఎందుకంటే ఇప్పుడు నీకు నాకు ఏదైనా ఒక చిన్న ఇబ్బందులు ఉందనుకోండి, పడట్లేదు అనుకోండి, మనిద్దరికి రెగ్యులర్గా గొడవలు జరుగుతుంది అనుకోండి, నువ్వు నా మీదకి రాయే విసిరాల్సిన అవసరం లేదు. ఒక చెట్టు కొమ్మ విసిరినా చాలు, నేను దాన్ని ఒక చెట్టునే విసిరినంతగా తీసుకొని ఫైర్ అవుతాను. అలాగే కంపెనీకి తనకి మధ్యన వాదన జరుగుతుంది కాబట్టి ఈ సమయంలో మనం పువ్వులు తన మీదకి విసిరినా అవి రాళ్ళగా కనబడతాయి. సో కాబట్టి అందరూ ఎవరైతే మై విత్ యాడ్స్ మెంబర్స్ ఉన్నారో, ముఖ్యంగా తమిళనాడు వాళ్ళు, కొంచెం ఆయన జోలికి పోమకండి. ఎందుకంటే తెలిసిందే కదా. సో మన ఏది జరిగినా ఇంకా మై విత్ యాడ్స్ అందరూ నన్ను కొడుతున్నారు అంటున్నాడు అనమాట. ఇకపోతే ఎన్నాళ్ళేరా ఊరుకుంటామంటే ప్రతి మనిషికి కొంత ఓపిక ఉంటుంది అనమాట. మీకైనా నాకైనా ఎవరికైనా ప్రతి మనిషికి ఒక పీక్ లెవెల్ వరకు ఓపిక ఉంటుంది. ఆ పేషెన్స్ అయిపోయిన తర్వాత మనం ఎవరిని ఆపలేం. ఈరోజు మై విత్ యాడ్స్ కంపెనీ ఎండి సార్ జైల్లో ఉన్నారు కాబట్టి పేమెంట్స్ గురించి ఎవరు అడగట్లేదు, సైలెంట్గా ఉన్నారు. అదే ఆయన బయటకు వచ్చిన తర్వాత పేమెంట్స్ ఇవ్వకపోతే ఆ కథ వేరేలా ఉంటుంది. అలాగే ఆయన బయటకు వచ్చి పేమెంట్లు ఇస్తున్నా సరే మళ్ళీ ఇంకా అశోక్ శ్రీనిధి కంపెనీ మీద కంప్లైంట్ చేస్తున్నాడంటే అప్పుడు ఆయనకి వేరేలా ఉంటుంది కదా. కంపల్సరీగా ఎవరు ఊరుకోరు అంత ఈజీగా. ఒకసారి 2 సార్లు మాత్రమే ఎవరన్నా సహిస్తారు, ప్రతిసారి మనం దాన్ని సహించలేం. కాబట్టి మై విత్ యాడ్స్ వాళ్ళు ఎవరు కూడా తొందరపడకండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది ఈ వేళ అప్డేట్. సో మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఈ అప్డేట్ని మీ టీం వాళ్ళకి ఫార్వర్డ్ చేయాలనుకుంటే ఫార్వర్డ్ చేయండి. ఓకేనా. అలాగే డెఫినెట్గా వీడియోకి ఒక లైక్ చేయండి, ఎందుకంటే మన అప్డేట్స్ ఇంకొంచెం మందికి, ఇంకొంచెం మై విత్ యాడ్స్ మెంబర్స్కి రీచ్ అవ్వడానికి యూట్యూబ్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. జస్ట్ మీరు పెట్టే లైక్ వల్ల. డెఫినెట్గా లైక్ చేయండి. ఓకేనా. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ. ఎవరైనా ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకుని మనీ సంపాదించాలనుకుంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలో తెలియకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో వీడియో ఉంచుతాను, ఆ వీడియో చూసి మీరు చూడండి. ఓకేనా. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.